17వ వచనాన్ని ఒకసారి మనం చదువుతున్నాం. తీర్పు దినమందు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఈ మాట చాలా స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే, ఈ మాటలో మొదట ఉన్న విషయం, తీర్పు దినమందు ధైర్యం కలిగి ప్రభు ఎదుట ఉండాలి. అంటే అల్టిమేట్ గా ఒక జడ్జిమెంట్ డే అనేది ఉంది. ఆ డేలో కంపల్సరీ దేవుని ఎదుట ధైర్యం కలిగి నిలబడాలి. ఆ నిలబడాలి అంటే ధైర్యం కలిగేటట్లు మనలో దేవునికి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉండాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పి, అసలు ఈ లోకంలో మన గురి ఏంటో కూడా చాలా స్పష్టంగా అదే తెలియజేస్తాడు. మన గురి ఏంటంటే, లోకంలో దేవుడు ఎలా ఉన్నాడో తిరిగి మనం కూడా ఈ లోకంలో అలాగే ఉంటే దేవుని ఎదుట ధైర్యం కలిగి నిలబడగలం. అందుకని క్రీస్తు ఈ లోకంలో ఏమై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టి వారమై ఉండాలి అంట. ఆయన ఎలాగ ఉన్నాడో ఈ లోకంలో అలాగే మనం కూడా అట్టివారమై ఉండాలనేది మన జీవితంలో అంతిమ లక్ష్యంగా ఉండవలసిందిగా కూడా మన విశ్వాసిగా మనం ఉండవలసిన లక్ష్యం కూడా అదే. ఎందుకంటే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడిన వారు క్రైస్తవులు, లేదు క్రీస్తుని వారిలో కలిగి చూయించిన వాళ్ళనే క్రైస్తవులు అన్నారని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంటాయి. అంటే క్రీస్తు మనలో ఉండి మనం కాకుండా క్రీస్తు మనలో కనిపిస్తూ ఉండాలి. అంటే యేసు ప్రభు వారిని మనం చూపించాలి ఎదుటి వారికి. లోకంలో దేవుడు కూడా ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య మొత్తంలో ప్రభువారు కూడా పూచ తప్పకుండా ప్రతి విషయంలోనూ తండ్రిని మహింపరుస్తూ, తండ్రిని కనపరుస్తూ వచ్చాడు కూడా. అదేవిధంగా మనం కూడా అలాగే ఉండాలని చెప్పేసి మన అంతిమ గోల్ని ఇది ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. అయితే అందులో క్రీస్తు ఈ లోకంలో ఏమై ఉన్నాడో మనం కూడా అదే ఉండాలంటే కొన్ని 3-4 విషయాలే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటిది ఏంటంటే, అసలు ఒకటే స్పష్టమైన విషయం, క్రీస్తుకున్న లక్షణాలు నీలోనూ నాలోనూ ఉండాలి. అందులోది మొదటిది ప్రేమ. ఇక్కడ చాలా స్పష్టంగా రాయించేసిన విషయం ఏంటంటే, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉంటూ, ఎంత ప్రేమ ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడంటే, మనం కూడా మన సహోదరుల కోసం ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ ఉండాలంట. అంటే ఆ విషయాన్ని ఇక్కడే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టింది కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని కూర్చున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అంటే ప్రాణం గురించి ఎందుకు పోలిక వచ్చింది అని అంటే, క్రీస్తు యేసు ప్రభు వారు కూడా మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడనే విషయం మన అందరికీ తెలుసు. అయితే మనం ఆ ప్రేమని ఆయన చూపించినంత అంత గొప్ప ప్రేమని మనం కూడా చూపించవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఈ లోకంలో, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు. అలాగే లోకంలో ఆయన జీవించేటప్పుడు చాలా స్పష్టంగా ఉన్న విషయాలు కొన్నిటిని మనం ఈ లోకంలో జాగ్రత్త పరుచుకోవాలి. ఏంటి అదంటే, అదే 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రపరుచుకును. అంటే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును. నిరీక్షణ అంటే ఇక్కడ మనకి స్పష్టంగా ఇస్తుంది, ప్రభువారు వెళ్ళేటప్పుడు నేను వస్తాను తిరిగి, మరి దినం అనేది ఉంది. ఆ దినం అది జడ్జిమెంట్ డే, అంటే అంతిమ దినం అవ్వచ్చు. ఆ రోజు ప్రభు ఎదుట మనం స్పష్టంగా నిలబడి ధైర్యంతో ప్రభువుని ఎదుర్కోవాలి అంటే ఆయన ఎలాగ జీవించాడో అలాగ జీవించాలని అనుకుంటున్నాం. అది మన అంతిమ గోలుగా ఉంది. అయితే దానికి ముందు మనం చేయాల్సిన పనులు ఏంటంటే చిన్న చిన్నవి.
ప్రభు ఎదుట గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి స్పష్టమైంది, ప్రేమ కలిగి ఉండాలి, దేవుని లక్షణాలు చాలా స్పష్టంగా కలిగి ఉండాలని. రెండోది, నిరీక్షణ కలిగిన ప్రతి వాడు ఆయన పరిశుద్ధుడు గనుక తన పరిశుద్ధతను తను కాపాడుకోవాలి ఈ లోకంలో. అంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ నడుచుకోవాలని చెప్పేసి అని చెప్తూ ఉన్నాం. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే ఆయనలో పాపం లేదు, ఏ విషయం ఎక్కడ ఆయన మీద ఆరోపణ జరగటానికి తావు ఇవ్వలేదు. అయితే ఒక మాట అంటూ ఉన్నాడు ప్రభువారు కూడా, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొని. అంటే ఈ రెండు మాటలు ఆయనలో ఉన్న స్పష్టమైన ఇంకొక లక్షణాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాయి. ఓర్పు అనే మాట. అంటే ఓర్పు అనేది ఎంత స్పష్టంగా కనిపించిందంటే, ఆయన అన్ని శ్రమలు పడుతూ కూడా ఇక్కడ ఎవరిని శ్రమ పెట్టాలి అనే ఆలోచన కాలేదు. ఎక్కడికక్కడ తనలో ఉన్న అనేక రకమైన ఓర్పు కానివ్వండి, ప్రేమ కానివ్వండి, అన్నిటినీ చాలా స్పష్టంగా ఈ లోకంలోనే చూపించాడు. అయితే ఈ లోకంలో నువ్వు నేను కూడా స్పష్టంగా చూపించాల్సినవి, మనము దేవుని ఎదుట కనపరచాల్సినవి ఏంటంటే, మనుషుల కోసం ఏది చేయలేదు. దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, క్రీస్తు ఈ లోకంలో ఎలా జీవించాడో నువ్వు నేను కూడా అలాగూ జీవించాలి. ఎందుకంటే అంతిమ దినమందు మనం ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలంటే, మనం ఆయనలా మార్చబడితేనే ఆ ధైర్యం మనలో ఉంటుంది. లేకపోతే మనం భయపడతాం. పాపం ఉన్న చోట ఖచ్చితంగా భయం ఉంటుందని లేఖన భాగాలు స్పష్టంగా చెలవిస్తాయి. అంటే పాపము ఉంది అంటే భయం ఖచ్చితంగా దాని వెంటే ఉంటుంది. ప్రభువారు భయపడద్దు అనే మాట చెప్పేటప్పుడు పాపాన్ని విడిచిపెట్టు అనే మాటను కూడా పక్కనే వెళ్తూ ఉంటుంది. అందుకనే క్రీస్తు ఈ లోకంలో యేసు ప్రభువారు ఏమై ఉన్నాడో మనము కూడా అట్టి వారమై ఉండాలి. ఈ విషయాల్లో 3 విషయాల్ని మనం ఒక మాట చూస్తూ ఉన్నాం. మొదటిది ప్రేమ ఉండాలని చెప్పేసి. ప్రేమ ఎట్టిదంటే, ప్రభువారు నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించాడు. కేవలం పాపులమైన మన కోసం రక్షణ ఇవ్వటం కోసం ఆయన కల్వరి శిలువని మన కోసమే భరించాడు. దాన్నే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, మనం కూడా మన పొరుగువారి పట్ల, సహోదరుల పట్ల అలాంటి మికటమైన ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమే మనల్ని ధైర్యవంతులను చేస్తుంది. ఆ లక్షణం దేవునిలో ఉన్న ఆ లక్షణం మనలో కూడా ఉండాలి అంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, ప్రభు పరిశుద్ధుడు, ఆయనలో ఎలాంటి పాపము లేదు. పరిశుద్ధుడు అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో అయితే ఆయన గురించి చాలా స్పష్టమైన లక్షణాలు రాసి ఉంటుంటాయి. చాలా చక్కగా ఆయన పరిశుద్ధుడు, ఆకాశం కంటే మా ఉన్నతమైన వాడుగాను, ఈ విధంగా చాలా విధంగా దేవుని గురించి గొప్పగా చెప్పబడి ఉంటుంది. అంటే అంతగా పరిశుద్ధత కలిగిన దేవుడు. మరి అలాంటి పరిశుద్ధతను నువ్వు నేను కూడా కలిగి ఉండాలని చెప్పేసి అని, పరిశుద్ధతను కాపాడుకోవాలి ఈ లోకంలో అని చెప్పేసి అని చెప్తున్నాను. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? చాలా స్పష్టమైన విషయమే. ప్రభు ఈ లోకంలో ఏమై ఉన్నాడు అంటే, ఏ దినం జరిగిన దాన్ని ఆ దినం దేవునికి తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉదయం అంతా పరిచర్య జరిగించిన, సాయంత్రానికి దూరంగా వెళ్ళి కొండ మీదకు వెళ్ళి దేవునికి మోకాళ్ళుని అంటే మోకరించి తండ్రికి విన్నవిస్తూ ఉండేవాడు. తండ్రి ఈ దినమంతా ఇది జరిగింది అనే విషయంగా ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు.
పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనకు కూడా అది ఒక మార్గంలా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే మాదిరి అంటే ఏది ఎలా చేయాలి, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి, ఈ లోకంలో నువ్వు నేను ఎలా జీవించాలి, మన జీవితాన్ని క్రీస్తును కలిగిన జీవితాలుగా ఎలా చూపించాలి అనేది చాలా స్పష్టంగా ప్రభువారే మనకు మాదిరిగా ఉండి వెళ్ళారు. అయితే ఇక్కడ ఒక మాట చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అంటే అనేక మార్లు అలా ఉండకుండానే ఆయన ఎదుట ధైర్యంగా నిలబడలేకపోక భయపడుతూ దాక్కునే విధంగానే వెళ్తున్నాము. అందుకని ఆయన కూడా బాధపడి అనేక మార్లు చాలా మంది వస్తూ ఉన్నారు, ప్రవక్తలు వెళ్తున్నారు. అందుకని ఆయన స్పష్టంగా సువార్తలో సెలవిచ్చిన మాటలు ఉదాహరణగా చూస్తే పరలోక రాజ్యం గురించి చాలా స్పష్టమైన విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. ఒక తోట యజమాని గురించి అని, అలాగే తోటలో పనికి వారిని పిలిచిన యజమాని గురించి అని రకరకాలుగా చెప్తూ ఉంటాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం గురించి కానివ్వండి. అంటే ఒకసారి నేను నాకు పనివారిలో ప్రధాన యాజకుడిని పంపించాను, ఇంకొకరిని పంపించాను, చివరికి నా కుమారుని పంపించాను. అప్పటికైనా నా స్వాస్థ్య విషయంలో నా భాగాన్ని నాకు తిరిగి ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నానంటగా ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అక్కడ పంపించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చూసుకుంటే మొదట వెళ్ళిన వాళ్ళందరూ ఆయన పనిలో పరివారు. చివరికి ఎవరి వలన వారు మార్పు నొందట్లేదని చెప్పేసి అని తండ్రే దిగి రావాల్సిన అవసరం వచ్చిందన్నట్టుగా తండ్రి కుమారుని పంపించాడు. కానీ కుమారుణ్ణి చంపితే ఆ స్వాస్థ్యం మనదైపోద్ది కదా అని లోకం ఆశించిన విధంగానే మనం కూడా అదే విధంగా దేవుని గుర్తెరగని స్థితిలో ఉండిపోయే విధంగానే ఉంటున్నామా, లేకపోతే దేవుని దగ్గర ఉండే ఈ స్పష్టమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నామా అనేది మన విషయంలో మనం ఒకసారి ఆలోచించాలి. ఈ లోకంలో క్రీస్తు ఏమై ఉన్నాడో నువ్వు నేను కూడా అదే అయి ఉండాలి. క్రైస్తవులు అని పిలువబడటం కంటే క్రీస్తును కలిగిన వారు అని పిలువబడటం చాలా స్పష్టంగా దేవుని మహింపరిచినట్టు ఉంటుంది. ఎందుకంటే మాట ఎవరిని మార్చడానికి సహకరించకపోవచ్చు, కానీ మన క్రియలు, మన జీవితం అనేక మందిని మార్చేస్తాయి. ఎందుకంటే మనల్ని చూడటం కోసమే, మనలో తప్పు వెతకటం కోసం చాలా మంది ఎదుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ మనం వహించే దేవుని లక్షణాలు దేవుణ్ణి చూపించి వాళ్ళను మార్చేస్తాయి. అది మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనం కూడా క్రీస్తుని కలిగిన లక్షణాలను కలిగి ఉంటాం. అందులో ఉన్నవే ప్రేమ, పరిశుద్ధత. మనం కూడా ఆయన వచ్చేంత వరకు పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలాగే ఓర్పు. ఎందుకు ఈ ఓర్పు అని చెప్పేసానంటే, ప్రభువారు కూడా అంత్య దినాల్లో ప్రతి విషయానికి ఒక స్పష్టమైన జ్ఞాపకాన్ని, ఒక స్పష్టమైన విషయాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రతి దానికి ఒక విలువ ఉంటది అనే విషయాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులలో శోధించుటకు లోకం అంతటి మీద రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేది. అంటే ఒక విషయాన్ని మనం కలిగి ఉండటం వల్ల దేవుడు ఆ విషయం పట్ల ఎంత శ్రద్ధగా మన పట్ల దాన్ని కనపరుస్తూ, మనం దాన్ని కనపరిస్తే దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధను కనపరిచి మనల్ని తప్పిస్తూ వస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఓర్పు విషయం మనకున్నప్పుడు ఆ ఓర్పుల విషయంలో దేవుడిచ్చే కృప కూడా మనతో ఉంటుంది అని చెప్పేసి అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే ఇంకొక విషయం మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చూస్తే, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల
నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవాడని ఎరుగుదును. అంటే ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిగా జీవించాలి. నీతిగా జీవించటం అంటే ప్రభు వాక్యంలో చాలా స్పష్టమైన మాటలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు కూడా అలాగే చాలా స్పష్టంగా ఉంటాయి. నువ్వు అవునంటే అవునని, కాదంటే కాదనే విధంగానే ఉండాలి. అంటే ఆ మాట ఎట్లా చెప్తారంటే, నీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలి అంటారు వాక్య భాగంలో. లేఖన భాగంలో ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే అంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం తిరిగి ఇతరులతో చెప్పే సమాధానం కూడా నిజమైతే నిజమే మాట్లాడాలి. ఆయన సత్యవంతుడు కనుక మనం కూడా సత్యాన్ని కలిగి జీవించాలి. ఆయనలో ఉన్న ఈ లక్షణాలను మనం కలిగి ఉంటే ఆ అంతిమ దినమందు నువ్వు నేను కూడా ఖచ్చితంగా ఆయన ఎదుట ధైర్యం కలిగి నిలబడతాం. ధైర్యం కలిగి నిలబడి ఆయన ఎదుట ఖచ్చితంగా మనం ఆయన ఇచ్చే కృపను పొందుకుంటాం. ఎందుకంటే ఆ చివరిలో ఆయన ఎదుట ధైర్యం కలిగి నిలబడితే భయపడకము అన్న మాటను కూడా చాలా స్పష్టంగా తెలియజేసి ఒక మాట అంటూ ఉన్నారు. అంటే ఆ భయపడకము అనే మాటను తెలియజేస్తూనే ప్రభువారు కూడా ఆ మాటను చెప్తూనే భయం కలగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేను దేవునికి కలిగిన లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు కూడా ఒక మాట అంటూ ఉంటారు. ఇక్కడ కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట రాసి ఉంటుంది. ఏంటంటే, నీతిగా జీవించుటకు ప్రయత్నించేవాడు ఉన్నాడేమో అని ప్రభు కనులు వెతుకుతూనే అంటున్నాడు. యెషయా గ్రంథంలో కూడా అదే మాట ఉంటుంది. నీతిగా జీవించడానికి ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అని దేవుని కనులు వెతుకుతూ ఉంటాయంట. అంటే అంతగా దేవుడు వెతుకుతూ ఉన్నాడంటే నీతిగా జీవించడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా దొరకలేని పరిస్థితులు వస్తున్నాయి. నువ్వు నేను ఈ లోకంలో మరి విశ్వాసంగాను దేవుని చిత్తానుసారంగా నడిచేవారిగాను దేవుని బిడ్డలం అని చెప్పేసి అని అనుకుంటున్నాం. మరైతే మనం కూడా దేవుడు కనులు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాయి. మనం కూడా ఆయన లక్షణాన్ని కలిగి ఉండి ఆ అంతిమ దినమందు ప్రభువును మహింపరిచే విధంగా ఆయన ఎదుట ధైర్యం కలిగి నిలబడటానికి నీకు నాకు కూడా ఆయన లక్షణాలు స్పష్టంగా అర్థమై ఉండాలి. మనం కూడా స్పష్టంగా ఆ లక్షణాలని అలవర్చుకుంటూనే మన అంతిమ లక్ష్యంగా ఈ లోకంలో దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు నేను కూడా అదే అయి ఉన్నాం. అలాగే జీవించాలి, అలాగే నడుచుకోవాలి. ఆయన ప్రేమ చూపించాడు కాబట్టి నువ్వు నేను ప్రేమ చూపించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన నీతిమంతుడు కనుక నువ్వు నేను నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా నీతిమంతులుగా జీవించాలి. ఆయన ఓర్పు కలిగి క్షమాగుణం కలిగిన వాడు. ఎంత గొప్ప క్షమాపణ ఇచ్చాడంటే, మరణాన్ని మనం అప్పగించిన మనం చేసే విషయాన్ని తెలియక చేస్తున్నామనే ఇదిగా దేవుడు క్షమిస్తూ వచ్చాడు. ఆ ఓర్పు విషయంలోనే అంతిమ దినమందు వచ్చే శోధనలు అన్నింటిలో నుంచి తప్పిస్తానన్నాడు. కాబట్టి నువ్వు నేను క్రీస్తు కలిగిన ఈ కొన్ని లక్షణాలు, అంటే నేను అన్ని విషయాల్ని పంచుకోవట్లేదని, కొన్ని లక్షణాలను మనం దేవుని ఎదుట కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ కొన్నిటి నుంచే మిగిలినవన్నీ అలవర్చుకుంటూ వస్తాయి. అందుకని మనం ఈ లక్షణాలు కలిగి ఉండి దేవుని ఎదుట ధైర్యంగా నిలబడటానికి దేవుడు తన కృపను మన అందరికీ దయచేయను గాక. ఆమేన్.